వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం జిల్లా బాడంగి మండలం బాడంగి గ్రామంలో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి నుంచి ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ స్ట్రీమ్ లైన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ అయితే మాత్రం మళ్ళీ ఊపందుకుందని చెప్పొచ్చు. ఇదే క్రమంలో ప్రధానంగా చూసుకుంటే మనం ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నామో ఇదే ప్రాంతంలో అయితే మాత్రం ఈ ప్రజెంట్ దీనికి సంబంధించినదంతా కేంద్ర బలగాల నుంచి వచ్చినటువంటి ఏవైతే యుద్ధ ప్రాతిపదికన ఉన్నటువంటి యుద్ధాలకు సంబంధించినవి కావచ్చు, అలాగే దీనికి సంబంధించినటువంటి పలు పరికరాలకి నిల్వ ఉంచడానికి అయితే మాత్రం ఈ ప్రాంతాన్ని అయితే ఎంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఉత్తరాంధ్రలోనే కాకుండా ఈ ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోని కూడా ఒక విధంగా ఈ సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు సముద్ర తీరానికి కూడా అలాగే కొండల్లో కూడా ఎటువైపు చూసినా సరే చాలా దూరం ప్రాంతం అయితే ఉంటుంది. సుదూర ప్రాంతాలకు అయితే మాత్రం ఇటువైపు చూసినా సరే కొండలు కానీ అలాగే సముద్ర మార్గం గుండా రావడానికి కానీ ఎటువంటి అవకాశం లేనటువంటి ప్లేస్ కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని అయితే మాత్రం ఒక సేఫెస్ట్ ప్లేస్గా ఎంచి ఆనాడే ఈ యొక్క ప్రాంతాన్ని అయితే మాత్రం డెవలప్ చేయాలనే ఆలోచనతో ఈ యొక్క ప్రాంతంలో అప్పుడు ఆయా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఈ యొక్క ప్రాంతంలో ఎయిర్ డోమ్ని అయితే మాత్రం ఆనాడు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ప్రస్తుతం చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లాగా అందులో భాగంగా అభివృద్ధి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఈరోజు ఏదైతే దీనికి సంబంధించిన ఎయిర్ డ్రమ్ అయితే ఉంది, ఎయిర్ డ్రమ్ ఈ ప్లేస్లోనే యుద్ధ సామాగ్రికి సంబంధించినటువంటిది ఈ ప్రాంతంలో స్టాక్ ఉంచాలని అలాగే ఇక్కడి నుంచే ప్రతిదీ కూడా రన్ చేయాలని కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆయుధ భాండాగారంగానే చెప్పొచ్చు. ఈ ఆయుధ భాండాగారం అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో ఉంచే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ చుట్టుపక్కల వాసులు అయితే మాత్రం మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఈ ఆయుధ భాండాగారం రావడం పట్ల ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు ఏంటంటే మనతో పాటు కొంతమంది మాట్లాడడానికి అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ యొక్క ప్రాంతంలో ఆయుధ భాండాగారం వస్తుందంటున్నారు, దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు, దీనివల్ల ఈ యొక్క ప్రాంతవాసులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనుకుంటున్నారు? ఏదైనా కొత్తగా ఒక ప్రభుత్వం కానీ సంస్థ కానీ ప్రారంభించితే ఆ ప్రాంతానికి అభివృద్ధి అయితే ఉంటుంది. అయితే ఈ యుద్ధానికి సంబంధించిన మెటీరియల్తో ఈ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచించడం మంచిదే. అయినప్పటికీ వందల వేల ఎకరాలు ఇక్కడ రైతుల చేతిలో ఉన్నాయి. వాళ్ళు దీనికోసం కేటాయించవలసి ఉంటుంది. వాళ్ళు కేటాయించితే వాళ్ళు కొంత తీవ్రంగా నష్టపోతారు. అవతల రైతులు నష్టపోకుండా యువతల ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని ఈ ఎయిర్పోర్ట్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణానికి ఈ ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇది శుభపరిణామం అని భావించినప్పటికీ రైతులకు మాత్రం సరైన న్యాయాన్ని చేయాలని మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం. అంటే ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు కూడా లేచిపోయే పరిస్థితి ఉన్నది, వాటిని కూడా ఖాళీ చేయించే యోచన ఉందని కూడా ఇప్పటికే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలా అయితే ఆ గ్రామాల పరిస్థితి ఏంటి? గ్రామాలను ఖాళీ చేయవలసిన పరిస్థితి వస్తే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు గ్రామ ప్రజలు. వాళ్ళందరికీ న్యాయం చేసి ప్రభుత్వం తగిన వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోతే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ఇక్కడ ఆయుధ భాండాగారం వస్తుందంటారు, దీనివల్ల ఈ ప్రాంతవాసులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటారు, ఏ విధంగా ఉపాధి కల్పిస్తారు వాళ్ళకి? అంటే మరి ఏ విధంగా ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుందో మనకు తెలియదు కదా. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక నిర్మాణం జరుగుతుందంటే ట్రాన్స్పోర్ట్ పరంగా కొన్ని దీని పరంగా కొన్ని ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. ఆ విధంగా ఆర్థిక లావాదేవీలు జరగడంతో ఈ ప్రాంత ప్రజలకు కొంత మేరకు కొన్ని చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందొచ్చు. అయినప్పటికీ రైతుల చేతిలో ఉన్న భూములు ప్లస్ ఈ ప్రాంతంలో ఖాళీ చేయవలసి వస్తే మాత్రం తీవ్రంగా నష్టపోయే సూచనలే ఎక్కువ ఉన్నాయని, దానికి ప్రభుత్వం తగిన చర్యలు సలహాలు తీసుకొని ముందుకు పోవాలని మా అభిప్రాయం. ఇది చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులు కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రాంతం అయితే అభివృద్ధి చెందుతుంది. బట్ అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి అలాగే ఇక్కడ ఎవరైతే భూములు అయితే కోల్పోతారో భూములు కోల్పోయినటువంటి ఆ రైతులకు కూడా సరైన న్యాయం చేకూరాలని కూడా మరొక చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ ప్రాంతంలో ఇక్కడ ఆయుధ భాండాగారం వస్తుందని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడే కనుక వస్తే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మీకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అనుకుంటున్నారు? ఆయుధ సామాగ్రి ఇక్కడికి వస్తే రైతులు అనేవాళ్ళు పూర్తిగా నష్టపోతారు. రైతులకి ఏ మేలు ఉండదు, ప్రజలకు ఏ మేలు ఉండదు. పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి ఈ చుట్టుపక్కల 6 గ్రామాలు 7 గ్రామాలు మ్యాక్సిమం మండలం సగం వెళ్ళిపోద్ది. పూర్తిగా నష్టపోయింది ఇక్కడ నుంచి పాల్తేరు గ్రామం అనేది 60% అనేది పూర్తిగా భూములు పోతాయని ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. పూర్తిగా రైతులకైతే పూర్తిగా నష్టమే, దీనివల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు.
అంటే దీనివల్ల ఏదో మంచిగా ఉపాధి కల్పిస్తాము, యువకులకి ఉపాధి కల్పిస్తాము, ఏరియా అంతా ఫుల్ డెవలప్ అయిపోద్ది అని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధంగా అవదంటారా? ఇంతవరకు అయితే యువతకు ఉపాధి కల్పిస్తాము అని భరోసా అయితే ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ఆ ఇది కూడా లేదు. ఇంతవరకు ఆ ఇది లేదు. వాళ్ళు వస్తాండ్రు వెళ్ళిపోతాండ్రు, ల్యాండ్ చూస్తాండ్రు వెళ్ళిపోతాండ్రు. హద్దులు కూడా ఇంతవరకు పెట్టలేదు. ఇలా చెప్తాండ్రు మల్లంపేట, మొగడ, పాల్తేరు, పూడివలస, పిన్నవలస గ్రామాల సరిహద్దులని చెప్తాండ్రు. అంతేగాని ఇలాగ భరోసా అనేది అయితే ఏమి ఇవ్వలేదు ఇంతవరకు ఎవరు వచ్చి. ఓకే రైట్, చూసాం కదా. ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ చుట్టుపక్కల గ్రామాలు సుమారుగా 4-5 గ్రామాల్లో రైతులైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా మరో చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రైతుల పరంగా చూసుకుంటే ఎటువంటి వాళ్ళ పరంగా చూసుకుంటే అభివృద్ధి పరంగా వాళ్ళైతే వెనకబడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల నుంచి అయితే మాత్రం భూములు తీసుకుంటే వాళ్ళకైతే ఎటువంటి న్యాయం కూడా జరగదని కూడా మరోవైపు అయితే చెప్పుకొస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కానీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అధికారులకు కానీ దీనికి సర్వేకి ఒక సూచనకు వచ్చినటువంటి అధికారులు కానీ ఎవరు కూడా ఇక్కడ యువతకు కానీ ఎవరు కూడా ఉపాధి కల్పిస్తామని కానీ ఒక భరోసా కల్పించడం కానీ ఎటువంటిది కూడా లేదని కూడా మరొక వైపు అయితే ఈ యొక్క ప్రాంతవాసులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే మాత్రం చూడవచ్చు ఇక్కడ నుంచి ఏదైతే ఉందో సుమారుగా చూసుకుంటే 2 కిలోమీటర్ల మేర అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం ఇటువైపు చూసినా సరే ఏడ్రమ్ అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ప్రాంతం అయితే గతంలో చూసుకుంటే ఆనాటి బ్రిటిష్ పాలన నాటి నుంచి అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతం అయితే ఈ విధంగా అభివృద్ధి చెంది అయితే ఉంది. ఆనాడు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఒక సేఫెస్ట్ ఫేస్గా అయితే మాత్రం దీన్ని అయితే ఆనాడు దీన్ని గుర్తించినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఈనాడు చూసుకుంటే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికైతే ఒక విధంగా సపోర్ట్ కూడా లభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో యుద్ధాలకు సంబంధించినటువంటి సామాగ్రిని అలాగే యుద్ధాలకు సంబంధించిన సామాగ్రితో పాటు యుద్ధాలకు సంబంధించినటువంటి పరికరాలు ప్రతిదీ కూడా ఈ యొక్క ప్రాంతంలో పెట్టడం పట్ల అయితే మాత్రం మాకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాగే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి చాలా రైతులు కూడా తీవ్ర నష్టం అయితే కలుగుతుందని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతవాసులు కూడా ప్రజలకు కూడా ఎటువంటి లబ్ధి చేకూరదని కూడా మరొక వైపు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికైనా సరే ఈ ప్రాంతవాసులకి లబ్ధి చేకూరే విధంగా అయితే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప కానీ ఇటువంటి చర్యలు అయితే మాత్రం ఏమైతే సహకరించడం కూడా మరొక వైపు అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.